ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఎస్కే ఖాసిం అధ్యక్షతన ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందకుండా చేయటం హేయమైన చర్యని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టును గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు అందవలసిన పథకాలు న్యాయపరంగా అందించాలని కోరారు. మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే మార్కాపురం జిల్లాను ఇస్తామని చెప్పి ప్రకటించారో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి, జిల్లాగా ప్రకటించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఈ మధ్య కాలంలోనే 2 సార్లు వచ్చి వెళ్ళారు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి. నిమ్మల రామానాయుడు గారు మొన్న ఈ ప్రాంత ప్రజానికానికి ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి ఒక అప్పీల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 1996లో దీనికి శంకుస్థాపన చేశారు. 30 సంవత్సరాలు అయిపోయింది. బాబు గారు చాలా బాధపడిపోతా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం పూర్తి చేయకుండానే, టన్నెల్ పూర్తి కాకుండానే నీళ్లు వదిలారు. దాని ఫలితంగానే ఈరోజు టన్నెల్ అంతా మునిగిపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముసలి కన్నీరు గార్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాజకీయాలకు ఏమన్నా కొత్త, లేకపోతే ఆయన శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని మర్చిపోయాడా? 30 సంవత్సరాల కాలంగా మేము